ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న సంస్థను మళ్లీ నాశనం చేసుకోవద్దని కోరారు సీఎం. వినడానికి కొంత కఠినంగా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఏనో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలో మీరే చెప్పు. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టి ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమని ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి. శాఖలు అందరిని పంపిస్తా, నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాకు ఈయన ఎవరెక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులున్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే. ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లాను. ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడాను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సో రేవంత్ కార్మికులను చర్చలకు ఆహ్వానించినట్లే అని అనుకోవాలి. మరి కార్మికులు వెళ్లే ఛాన్స్ ఉందా చర్చకి? ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు మేడే సందర్భంగా రవీంద్ర భారతిలో పాల్గొన్న కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్తుంది. ఈ సమయంలో మీరు సమ్మె చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అన్న అంశానికి సంబంధించి కూడా మరోసారి సమ్మెపైన మీరు పునరాలోచన చేయాలి, సమ్మెను విరమించుకోవాలి అని కూడా ఆయన అభ్యర్థించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా కూడా గత 10 సంవత్సరాల్లో ఆర్థిక దోపిడీ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కాబట్టి మీ యొక్క సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కాబట్టి సమ్మె ఆలోచనను విరమించుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల్ని కోరారు. నా పైన నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీకు మేలు చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ ద్వారా వచ్చేటువంటి ప్రతి పైసా అది ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశానికి సంబంధించి కూడా మీరే ఆలోచన చేయండి అంటూ కూడా ఆయన కూడా అయితే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నటువంటి హామీని నెరవేర్చలేదని ఆర్టీసీ కార్మికులు ఈరోజు సమ్మెకి వెళ్తా ఉన్నారు. మరోపక్క కొన్ని కీలక అంశాలకు సంబంధించి మొత్తం 21 అంశాలపైన 21 సమస్యలపైన పరిష్కారం కోరుతూ ఆర్టీసీ సమ్మెకు వెళ్తూ ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు, సమ్మె విధించమని కోరారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం చాలా స్పష్టంగా
మీరు అడిగేటువంటి ప్రతి సమస్యకు సమాధానం ఉంది, ఖచ్చితంగా మీకు మేలు చేస్తానని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం కావు. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టాలి. మరొక ఏడాది అయితే ఇప్పటికే ప్రభుత్వం ఒక గాడిలో ఉంది. ఆర్థిక ఆదాయానికి సంబంధించి కూడా ఇప్పటికే బలపడుతూ ఉంది. మరొక సంవత్సరం అయితే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్గా బలపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారాలు ఏదైతే హామీ ఇచ్చామో నెరవేరుస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మరి చూడాలి, ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7 నుంచి కూడా సమ్మెకి దిగుతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడికి ఆపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మేడే సందర్భంగా కూడా చాలా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులకు కోరడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ అనేది మీ సంస్థ, మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవాలి. సమ్మెకి వెళ్తే ఖచ్చితంగా మీతో పాటు రాష్ట్రానికి కూడా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమ్మెను విరమించుకోవాలని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థించారు. చూడాలి, మరి ఆర్టీసీ కార్మికుల నుంచి మరి చర్చలకు వస్తారా, ఎలాంటి డిమాండ్స్ మళ్ళీ ప్రభుత్వం పైన ఉంచుతారని చూడాలి. ఎందుకంటే మరికొద్ది రోజులు మాత్రమే ఆర్టీసీ ఇచ్చినటువంటి గడువు 7వ తారీఖు కాబట్టి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు వస్తారా, మరి ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందనే అంశం సంబంధించి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మంత్రితో మాట్లాడుకుంటూ మీరు సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆలోచన ప్రకారం కూడా సూచన చేశారు. మరోపక్క అభ్యర్థించారు ఖచ్చితంగా ఈ సమ్మె నిర్వహించాలని. మరి ఆర్టీసీ కార్మికుల నుంచి మరి ఎలాంటి పిలుపు వస్తుంది, ఎలాంటి చర్చలకు వాళ్ళు ముందుకు వస్తారో చూడాలి. మరి రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.